కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏమైనా టూ వాల్యూస్ని కంపేర్ చేయాలన్నా ఆ వాల్యూస్ని మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ద్వారా మనం కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసి అది ట్రూవా ఫాల్సా రిటర్న్ వాల్యూ అనేది మనం గెట్ చేయొచ్చు. సో లెట్ us చెక్ దిస్. ఫస్ట్ ఇంట్ ఎక్స్ తీసుకుందాం ఒకటి, అలాగే ఇంట్ వై మనం ఎలాగైనా డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా ఇంట్ ఎక్స్ కామా వై అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 3, ఓకే. అలాగే వైలో నేను 4 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు printf, ఓకే, printf ఇక్కడ %d ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఈ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ట్రూ అంటే కనుక 1 వాల్యూ, దీని వాల్యూ. ఫాల్స్ అంటే కనుక ఫాల్స్ అంటే కనుక 0. సో ట్రూ ఇవి బూలియన్ అంటారు, వీటిని బూలియన్ డేటా టైప్స్ ఇవి. వీటిని ఇంటీజర్లో తీసుకుంటే కనుక 1 అంటారు. అలాగే ఫాల్స్కి ఇంటీజర్ వాల్యూ 0. ఓకే. సో ట్రూ బూలియన్ వాల్యూ 1, ఫాల్స్ 0, ఫాల్స్ బూలియన్ వాల్యూ 0. సో నేను ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే కంపారిజన్ ఆపరేటర్ ఉంది కదా, ఆపరేటర్స్, ఓకే. ఫస్ట్ది మనం గ్రేటర్ దాన్ చూద్దాం, ఆ తర్వాత లెస్ దాన్ చూద్దాం, ఓకే. అలాగే డబల్ ఈక్వల్ అంటే రెండు ఈక్వల్లా కాదా అని తెలుసుకోవటం. ఫస్ట్ గ్రేటర్ దాన్ చూద్దాం, ఓకే. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. సో ఎక్స్లో ఎంత ఉంది? 3 ఉంది. వైలో ఎంత ఉంది? 4 ఉంది. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4. చూడండి, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4. దీని రిజల్ట్ ఫాల్స్. అంటే దీని రిజల్ట్ ఫాల్స్ అంటే ఎంత రావాలి? మనకి 0 రావాలి అవుట్పుట్లో, అవునా? సో చూద్దాం, ఒకసారి కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. 0, రైట్. అలాగే y ఈజ్ గ్రేటర్ దాన్ x అని రాద్దాం. y ఈజ్ గ్రేటర్ దాన్ x. y ఈజ్ గ్రేటర్ దాన్ x. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఎస్, ఇట్ ఈస్ ట్రూ కాబట్టి 1 అని రావాలి. సో ఎగ్జిక్యూట్, లెట్ us క్లోజ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ అగైన్. 1 అంటే ట్రూ, ఈ కండిషన్ ట్రూ అనమాట, ఓకే, రైట్. ఇలాగే ఇక్కడికిక్కడే ఎందుకు రాస్తున్నాం? ఇంకా సపరేట్గా రాసుకోవచ్చు కదా అంటే రాసుకోవచ్చు, అలా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇంట్ xyz అని ఒకటి రాస్తాను ఇక్కడ, ఓకే. ఇక్కడ z ఈక్వల్ టు ఇదే కండిషన్ని ఇక్కడ రాస్తాను, ఓకే. జస్ట్ ఆ జెడ్లో ఉన్న రిజల్ట్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇలా కూడా రాయొచ్చు ప్రోగ్రామ్ని. లెట్ us క్లోజ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. యా, రైట్, 1 అని వచ్చింది. సో గ్రేటర్ దాన్ కదా, ఇప్పుడు లెస్ దాన్ సింబల్ వాడదాం. y ఈజ్ లెస్ దాన్ x అంటే 4 ఈజ్ లెస్ దాన్ 3, ఫాల్స్ అంటే 0 రావాలి మనకి కదా. లెట్ us see 0, ఓకే. నెక్స్ట్ అలాగే డబల్ ఈక్వల్ టు చూద్దాం. డబల్ ఈక్వల్ టు అంటే ఈ రెండు ఈక్వలా? 4 అనేది 3తో ఈక్వలా? కాదు, ఫాల్స్ కదా, అంటే మనకి 0 రావాలి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 0, రైట్. అలాగే ఇక్కడ 3 అని ఇద్దాం. రెండు ఈక్వలే కదా. ఇప్పుడు 3 ఈక్వల్ టు 3. ఎస్ అంటే ట్రూ రావాలి మనకి అవుట్పుట్లో, ఓకే. కంపైల్ అండ్ రన్. ఎస్, ట్రూ, రైట్.
నెక్స్ట్ ఏం చేద్దామంటే నాట్ ఈక్వల్ టు, అంటే ఇది నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇది చూద్దాం ఫస్ట్. ఇది ఎట్లా ఉంటుందో, నాట్ ఈక్వల్ టు కంపారిజన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే y ఈజ్ నాట్ ఈక్వల్ టు x, అంటే 3 అనేది 3తో ఈక్వల్ కాదు అని అంటే ఏం రావాలి, అక్కడ ఫాల్స్ రావాలి. రెండింటికి రెండు ఈక్వల్ అది కదా. చూద్దాం మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందో లేదా. వచ్చేది 0. అలాగే నేను ఇంతకుముందు ఇచ్చినట్టు ఇక్కడ 4 ఇద్దాం, లేకపోతే x4 ఇచ్చి 3 ఇద్దాం. సో 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3, అంటే 3 ట్రూ అది. అంటే 4 అనేది 3తో ఈక్వల్ కాదు, కాబట్టి ఈ కండిషన్ ట్రూ. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కంపైల్ అండ్ రన్ F11. ఓకే, యా ట్రూ కదా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని మరొక ఆపరేటర్ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అంటే ఏంటంటే ఎయిదర్ y అనేది గ్రేటర్ అయ్యి ఉండాలి, లేదా ఈక్వల్ టు అయినా అయి ఉండాలి అని అంటారు. ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు, ట్రూ అయిపోతుంది. ఇక్కడ 3 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏంటవుతుందంటే ఎక్స్లోకి మనం 4 వేసాం కదా, y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అంటున్నాం. సో y అనేది ఎంత ఉంది, 3 ఉంది కదా. 3 ఈజ్ లెస్ దాన్ 4, ఈక్వల్ టు కాదు, గ్రేటర్ కాదు, కాబట్టి అది ఫాల్స్ ఇచ్చింది. ఒకసారి కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. సో ఫాల్స్. ఓకే, అలాగే ఇక్కడ మనం x ఇచ్చి ఇక్కడ y ఇద్దాం. ఇక్కడ x ఇచ్చి ఇక్కడ y ఇద్దాం. సో xలో ఎంత ఉంది, 4 ఉంది. yలో ఎంత ఉంది, 3 ఉంది. సో x ఈజ్ గ్రేటర్ దాన్ y. ఎస్, x ఈజ్ గ్రేటర్ దాన్ y, అంటే ట్రూ అనమాట ఇది. సో కంపైల్ అండ్ రన్ 1 రావాలి కదా, 1 వచ్చింది మనకి. అలాగే ఇక్కడ 3 ఇద్దాం, xలో 3 ఇద్దాం, yలో 3 ఇద్దాం. సో ఇక్కడ 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూ, అంటే 1 రావాలి. ఎందుకంటే గ్రేటర్ దాన్ కాదు, కానీ ఈజ్ ఈక్వల్ టు, అంటే రెండు ఈక్వల్టే కదా. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది ట్రూ. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే చాలు, 3 మొత్తం ట్రూ అవుతుంది. ఓకే, సో x is greater than or equal to y. Yeah, it is true. So let us execute this. Yeah, true. 1 వచ్చింది మనకి, రైట్, అంటే ట్రూ అనమాట. ఓకే, సో లాస్ట్గా మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ మనం ఒకసారి ఆపరేటర్ చూద్దాం ఒకసారి. సో ఇదే తీసుకుందాం. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, ట్రూ, ఎందుకంటే 3 లెస్ దాన్ అవ్వకపోవచ్చు, కానీ ఈక్వల్ టు అయితే అవుతుంది. అంచేత ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రూ. ఓకే, తర్వాత ఇక్కడ yలో 4 ఇద్దాం. ఓకే, సో 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ. ఎందుకు అంటే 3 అనేది 4 కన్నా చిన్నదై లేదా ఈక్వల్ టు అంటే ఎస్, చిన్నది, కాబట్టి మనం ఎగ్జిక్యూట్. ఎస్, ట్రూ. అలాగే ఇక్కడ 5 ఇద్దాం ఎక్స్లో. ఇప్పుడు చూద్దాం. 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఫాల్స్, ఎందుకంటే 5 అనేది ఈక్వల్ టు కాదు, అలాగని చిన్నది కాదు, 4 కన్నా పెద్దది, కాబట్టి మనకి ఇక్కడ 0 రావాలి. ఫాల్స్, 0, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్.